హలో గైస్, మరి పెద్దికి సంబంధించి ఒక కొత్త రికార్డ్ అయితే క్రియేట్ అయింది. యాక్చువల్లీ పెద్ది రికార్డ్ అనడం కన్నా చరణ్ కెరీర్లో ఒక ఫస్ట్ టైం ఇలాంటి రికార్డ్ క్రియేట్ అవ్వడం. అంటే ఇండియాలో ప్రతి దగ్గర కూడా డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు. ఇప్పుడు మన తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ప్రతి దగ్గర ఉంటారు. వాళ్ళ సినిమాని తీసుకొని ఇంత రేట్ ఇచ్చేసుకునేస్తారు. వాళ్ళ ప్లేస్లో వాళ్ళు రిలీజ్ చేసుకుంటారు. సేమ్ అలాగే ఓవర్సీస్లో కూడా, విదేశాల్లో కూడా కొంతమంది డిస్ట్రిబ్యూషన్లు ఉంటారన్నమాట. వాళ్ళు ఉంటారు డిస్ట్రిబ్యూటర్లు. ఆ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంటుంది. రీసెంట్గా ఆ లెక్కలంతా క్లోజ్ అయిపోయినాయి, అంతా మాట్లాడేసుకున్నారు, అంతా అయిపోయింది. ఇన్ఫో ప్రకారం విదేశాల్లో ఆల్మోస్ట్ $7 మిలియన్ వరకు కూడా రేట్ అయితే పలికిందంట. ఇది తెలుగు సినిమాలో ఇప్పటి వరకు బెస్ట్ రికార్డ్ గైస్. అంటే అంతకుముందు వచ్చాయి కొన్ని సినిమాలు, ఒక 2-3 సినిమాలకు వచ్చినాయి అంతే. కల్కి అని చెప్పి, పుష్ప 2 అని చెప్పి, ఇప్పుడు పెద్దికి వచ్చింది. చాలా పెద్ద రికార్డు గైస్. చరణ్ కెరీర్లో ఇదే ఆల్ టైమ్ రికార్డు. ఇంతకుముందు RRR అనే సినిమాకి 4.5 మిలియన్ అంతవరకు వచ్చింది. ఈ సినిమాకి అయితే ఆల్మోస్ట్ 7 మిలియన్ మార్క్ అయితే క్రాస్ చేసింది. సో చాలా బాగా గ్రాండ్గా రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. మరి ఎన్ని స్క్రీన్స్ రిలీజ్ చేస్తున్నారు ఏంటి అని లెక్కలు బయటకు రాలేదు, కానీ విదేశాల్లో అయితే ఇంకా కళ్ళు మూసుకోవచ్చు మనం. చాలా గ్రాండ్గా రిలీజ్ అవ్వబోతుంది. ఇండియా దగ్గరకు వచ్చేసరికి కూడా అదే లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఏప్రిల్కి వెళ్ళిపోయారు అనమాట. ఇప్పుడు మార్చిలో వచ్చారు అనుకోండి, హిందీ నుంచి దురంధర్ వస్తుంది, ప్యారడైజ్ సినిమా వస్తుంది, కన్నడ నుంచి టాక్సిక్ వస్తుంది. ఇవన్నీ సినిమాల మధ్యలో ఎందుకు? సో మనము డిస్టర్బ్ అవుతాం, మనం వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. రకరకాలు ఉంటాయి అందులో, మళ్ళీ కంపారిజన్స్ వస్తాయి, ఇవన్నీ కూడా వస్తాయి. పెద్ద అనే సినిమా ఏంటంటే సోలోగా ఎంజాయ్ చేయాల్సిన సినిమా. మరీ ముఖ్యంగా ఒంటరిగా, అంటే పక్కన ఎలాంటి ఒక వారం 2-3 వారాలు ఎలాంటి సినిమా డిస్టర్బ్ చేయకూడదు, అలా ఉండాలి సినిమాకి. సో కొంతమంది భయపడి పోస్ట్ పోన్ చేసుకున్నారు అంటారు, కానీ నేను అలా అన్నాను. ఇది బుచ్చిబాబు థాట్, బుచ్చిబాబు ఐడియాలజీ. సో ఉప్పినాయుడు కూడా అలాగే ప్లాన్ చేసుకున్నాడు. సోలో రిలీజే 100 కోట్లు కొట్టాడు. ఇది అంతే. చాలా గ్రాండ్గా ఉంటుంది గైస్. చాలా కంటెంట్ ఉంది. సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు. ఎప్పుడు ఈ February 14 అని చెప్పి కొన్ని రూమర్స్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు, బట్ అందులో వాస్తవం లేదు. సో చూద్దాం. ఒకవేళ సాంగ్ అనేది వచ్చినట్లయితే మాత్రం మినిమం ఒక వారం ముందే మనకు ఇన్ఫో వచ్చేస్తుంది. నేను పోస్ట్ చేస్తాను. ప్రజెంట్ ఇంకో అప్డేట్ కూడా ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా అది లాక్ అయిపోయిందంట. సో కంప్లీట్గా ఎడిటింగ్ వర్క్స్, డబ్బింగ్, రికార్డింగ్ వర్క్స్, ఎంత టైం లైన్ మొత్తం పెట్టేసుకొని ఫిక్స్ చేసుకొని ఉంచారు. సెకండ్ హాఫ్ ఎడిటింగ్ అంతా కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో అది కూడా ఫినిష్ చేసేస్తారు. షూటింగ్ పోర్షన్ కూడా ఆల్మోస్ట్ ఎండకు వచ్చేసింది గైస్. ఒక పక్క షూటింగ్ అవుతుంది, ఒక పక్క ఎడిటింగ్ వర్క్ అయిపోతుంది ప్యారలల్గా. ఏదో మార్చిలో డేట్ కొంచెం మేము ముందుకెళ్ళింది కదా, రిలాక్స్ అవుదాం అనుకోవట్లా. ఏప్రిల్ 30కి ఎట్టి పరిస్థితుల్లో దించేయాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయినారు. సో చూద్దాం గైస్. రామ్ చరణ్ గారిది వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ లోడ్ అవ్వబోతుంది. మిస్టర్ బాక్స్ ఆఫీస్ నేను ఎందుకు పిలుస్తారో అర్థమవుతుంది తొందరలో అందరికీ. స్టే ట్యూన్.